dum 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 na 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 dum ta na 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 dum dum na na dum ta na 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 dum dum ta na na dum da dum da dum 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 na 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 dum ta na 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 dum dum. హలో నమస్తే, నేను మీ అంజలి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను హీరోయిన్ కాలేదు, డిక్టేటర్ బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. కానీ ఆయన పడుకున్నారు. ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసి ఇంటర్వ్యూ చేద్దాం. సార్ సార్ అమ్మో నువ్వా? నువ్వు పడుకుంటారేంటి? సరే ఇప్పుడే వచ్చావు, నేను ముందే వచ్చా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానా? ఇద్దరం కదా ఇంటర్వ్యూకి వచ్చాం. అవును, ఇంటర్వ్యూ. మరి అమ్మాయి ఏది ఇంటర్వ్యూ చేయడానికి? హలో హలో ఏంటి నేను చేస్తా. నువ్వా? హలో, నేను అమ్మాయిని కాదా? నువ్వు అమ్మాయివే. మరి ఇంటర్వ్యూ చేయలేనా? ప్రమాదం. ప్రమాదమా? అదే బ్రహ్మాండమైన. మీరు నన్ను ప్రమాదం అన్నారా? నేను బ్రహ్మాండమైన ప్రమాదం అనలేదు, బ్రహ్మాండం అన్నా. అరే కార్తీయండ్రా. ఏంటి ప్రతిసారి కార్తీరా కార్తీరా? లెజెండ్ లో అమ్మాయి చచ్చిపోయినప్పుడు కార్తీరా, డిక్టేటర్ ఏదో సినిమాలో కార్తీరా అంటే ఊతపదమా? ఊతపదం కాదు. అది ఎవరికైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది ఆసుపత్రికి వెళ్ళాలంటే, లేకపోతే ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే మనం అదిగో మీరు మళ్ళీ నేను ప్రమాదం. లేదు 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 లేదు, బ్రహ్మాండం. మనం డిక్టేటర్ గురించి మాట్లాడదాం. ఎందుకు మాట్లాడేద్దాం. అసలు డిక్టేటర్ అంటే ఏంటి చెప్పండి. డిక్టేటర్ అంటే నువ్వే అంత అనుకునే వాళ్ళకి భగవంతుడు, నువ్వెంత అనుకునే వాళ్ళకి నీ అంత అంటే డిక్టేటర్. ఏంటి అడుగు. కార్తీన్రా భలే తిప్పికొట్టావా? సరే కానిద్దామా? డిక్టేటర్ డిక్టేటర్ గురించి, డిక్టేటర్ సినిమా గురించి చెప్పండి కదా. డిక్టేటర్ అది ఉగాది పచ్చడి లాంటిది డిక్టేటర్ అన్నది. అంటే జలగిన సినిమాలో అలాగే ఉంటాయి అన్నీ. ఎలాగైతే మన ఉగాది పచ్చళ్ళు అన్నీ ఉంటాయి, తీపి పులుపు వగరు చేదు కారం అన్నీ నవరస భరిత, అంటే నవరస మిళితమైన చిత్రం డిక్టేటర్. అంటే టైటిల్స్ చాలా హెవీగా ఉంటాయి ఆయన్ని. ఒక లెజెండ్, సింహ, లెజెండ్, డిక్టేటర్ ఇలా. కానీ ప్రజలు అదే కోరుకుంటారు నా సినిమాల నుంచి. అన్ని సమపాఠాలు ఉండాలి, నేటి వినోదం, విషాదం, అలాగే సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి సినిమా చూసే విధంగా, అలాగే హాస్యం, రౌద్రం అన్ని నవరసాలు అన్ని కలబోసిన చిత్రం డిక్టేటర్. మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు టైటిల్స్? అన్ని అంత హెవీలో ఉంటాయి. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లెజెండ్, డిక్టేటర్. అంటే ఒక సినిమాకి ఒక చరిత్ర ఉంది. సినిమాలు కూడా అలాగే చరిత్రను సృష్టించాయి. అంటే అలంపూర్లో ఉన్నా నేను ఇప్పుడు. సమరసింహారెడ్డి టైటిల్ అక్కడి నుంచి అనౌన్స్ చేసి, అలంపురం ఈ శక్తిపీఠం ఉంది, అక్కడి నుంచి అనౌన్స్ చేసాం ఆ టైటిల్ని. సరే జోగుళమ్మ శక్తిపీఠం. సరే అక్కడ గోపాల్ గారి ముందు భయపడుతూ, ఆయనకి ఎప్పుడు అలవాటు చెప్పాలంటే చెప్పలేక కక్కువ అంటే ఇలా అంటుంటాడు ఆయన. సరే చూసుకొని అర్థమైంది నాకు. ఏంటి గోపాల్ గారు అన్నారు? ఏం లేదు బాబు, సినిమా టైటిల్ అన్నారు. చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు? మళ్ళీ ఇలా అన్నారు. అరే చెప్పండి ఏంటో ఏమనుకుంటున్నారు? అసలే క్లైమాక్స్ మూడ్లో ఉన్నాం మేము. అంటే బాబు సమరసింహారెడ్డి అన్నాడు. ఓకే అనౌన్స్ చేయండి అన్నాడు. అంత తొందరగా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోలేదు వాళ్ళు. అంతే, అదంతా దైవ నిర్ణయం. డిక్టేటర్ కూడా ముందు డైరెక్టర్ గారు అనుకోగా నేనేమి అభ్యంతరం పెట్టలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పానండి, డిక్టేటర్ అన్నప్పుడు సరే కొన్ని మారుమూల గ్రామాల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు డిక్టేటర్ అంటే ఏంటి. ఇప్పుడు నేను చెప్పాను. అలాగే లెజెండ్ కూడా అటువంటి టైటిల్ చాలా మందికి మారుమూల గ్రామాల్లో, కుగ్రామాల్లో అక్కడ వాళ్ళకి తెలియదు లెజెండ్ అంటే ఏంటో, డిక్టేటర్ అంటే ఏంటో. కానీ ఒక్కొక్క శబ్దంలో ఆ పవర్ అంటాం. అంటే మన ఓంకారం ఏదో మన దాంట్లో ఎంత పవర్ ఉంటుందో అంటే ఈ టైటిల్స్ కూడా అంత పవరు. అంతే, ఇక దైవ నిర్ణయం. అంటే సినిమా చూస్తారు, సినిమాలో కూడా క్యారెక్టర్ అటువంటిదే. మంచి నిజంగా నా నిజ జీవితంలో కొన్ని నా పోలికలకి దగ్గరగా ఉన్న, నా క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న టైటిల్ డిక్టేటర్. కొన్ని టైటిల్స్ అంటే అది క్యారీ అవుట్ చేయాలంటే బాలకృష్ణ గారే. అలాంటి టైటిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, అలాంటి స్క్రిప్ట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. డిక్టేటర్ మీ టైటిల్ ఉండవు స్క్రిప్ట్స్ అనేది. ఇప్పుడు బోయపాటి సినిమా ఉన్నా అంటే స్క్రిప్ట్స్ ఏం ముందు అనుకోడు అతను. 4-5 సార్లు నా దగ్గరికి వచ్చి నన్ను ఏం మాట్లాడతాను, సైలెంట్ ఉంటాడు. నేనేదో ఈ విషయాలు మాట్లాడుతూ కొన్ని మాట్లాడుతుంటాను. నేను ఇలాగే దానికి వద్దాం. సరే మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు, నా ఎమోషన్, నేను ఒక మంచి ఆవేశంలో ఒక పదం కక్కిన దాన్ని పట్టుకుంటాడు ఆయన. పట్టుకుని ఒక కథ తయారు చేసుకుంటాడు ఆయన. అలాగే
ఎటువంటి బ్రహ్మాండమైన సినిమా కానివ్వండి నచ్చండి ఇవన్నీ తయారైనాయి. అంతేగాని ముందే ఒక పక్కడబందీగా అనుకుని కథ వచ్చి నాకు ఎవరైనా ముందే కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా బాబు గంట సేపు నాకు చెప్పకండి కదా, గంటన్నారా కాళ్ళ చప్పుడు బూట్లు వేసుకుంటే చప్పుళ్ళు, ఆ మట్టిలో కూడా నడుస్తున్నప్పుడు టక్క చప్పుడు అవుతున్నాయండి, మట్టిలో నడిచేటప్పుడు లేకపోతే తలుపు తీస్తున్నప్పుడు కర్ర మరి మూసినప్పుడు మూసుకు ఇవన్నీ నాకు వద్దు. కథ చెప్పండి క్లుప్తంగా 40 నిమిషాల్లో చెప్పండి. నేను ఆ మాత్రం అనుభవం ఉంది, నాకు అనుభవం కట్టి కూడా అంత పరిజ్ఞానం ఉంది, అది చాలా నాకని చెప్తాను. సో అలాగే నాకు హ్యాపీ. ఇప్పుడు మన బోయపాటి సీని విషయంలో తెలిమి, లేకపోతే మన శ్రీవాస్ విషయంలో తెలిమి, ఏమి నన్ను కథల మీద పెద్ద హింసించకుండా హ్యాపీగా కట్టే కొట్టే తెచ్చే. మీ క్యారెక్టర్ చెప్పే కదా జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్న పాత్ర అది. కానీ మీరు ఇన్ పర్సన్ మీ క్యారెక్టర్ చాలా మందికి తెలీదు. మీరు చాలా జోవియల్ గా చాలా అంటున్నారు కదా నన్ను, మీరు అలాగే. ఓకే, అది ఒక అంత ఉంటుంది అంతే. అది దాటి అంటే నేను ముఖ్యంగా నాన్నగారి తగ్గించి నేను నేర్చుకుంది ఏంటంటే ఆర్టిస్ట్కి మర్యాద, క్రమశిక్షణ. అంటే టైంకి మనం రమ్మన్న టైంకి వెళ్ళడం, 10 నిమిషాల ముందే ఉంటాను. అక్కడి నుంచి మానసికంగా శారీరకంగా క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడం. అక్కడ ఏదో లోటుపాట్లు అయితే మాత్రం సహించేది లేదు. మనం ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకుందామా? సాంగ్స్ మనం 3-4 ప్లేసెస్ లో షూట్ చేసాం కదా, మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? ఒకటని చెప్పలేను నేను, ఎందుకంటే అన్ని పాటలు అంటే పాటలు రకరకాల పాటలు, సన్నివేశానికి తగ్గ పాటలు, అలాగే నిజంగా ఎలాగైతే అన్ని కుదిరినాయో పాటల్లో కూడా అలాగే ఈ సినిమాలో కూడా సంగీతం అంటే పాటలు కూడా అలా కుదిరినాయి. అంటే ఒకటేమో మనకి క్యారెక్టరైజేషన్ సాంగ్ ఉంది అంటే థీమ్ సాంగ్, అలాగే మనకి మంచి ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అలాగే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది, 2 మాస్ సాంగ్స్ ఉన్నాయి, అలాగే ఒక దేవుడి మీద గమ్ 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 గణేష పాట ఉంది. ఇలా అన్ని రకరకాల పాటలు ఉన్నాయి. కాబట్టి ఈ పాట నాకు నచ్చిందని నేను చెప్పలేను, ఎందుకంటే ప్రేక్షకులు వచ్చేవాళ్ళు అన్ని రకాల సెక్షన్స్ ప్రేక్షకులు వస్తారు సినిమాని చూడడానికి. సో అందరికీ నచ్చే విధంగా నచ్చే బ్రహ్మాండమైన ఆణిముత్యాలు లాంటి 6 పాటలకి బ్రహ్మాండమైన మణిపూసలు లాంటి బాణీలను సమకూర్చాడు మన తమ్మన్ గారు. ఆయన గురించి చెప్పుకోవాలి, మొదటిసారి ఆయన ఈ సినిమా చేయడం చాలా అద్భుతంగా ఇచ్చాడు బాణీని. ఓకే, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు గారు. ఫస్ట్ టైం నేను చేయడం నాకు అనుభవం వెళ్ళలేదు, ఎందుకంటే బ్రదర్స్ వాళ్ళది ఒక సినిమాటోగ్రాఫర్స్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ అన్నయ్య శ్యామ్ కే నాయుడు, చోటా కే నాయుడు, ఆయన తమ్ముడు శ్యామ్ కే నాయుడు. సో వాడి గురించి విన్నాను, మంచి కెమెరామెన్స్. వాడికి ఉంది నాతో చేయాలని, నాకు ఉంది వాడితో ఎప్పుడైనా చేయాలని. మిమ్మల్ని అయితే మీ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి అందరూ అన్నారు బాలకృష్ణ గారు అసలు 20 years బ్యాక్ కనిపిస్తున్నారు, చాలా స్టైలిష్ గా చాలా అందంగా అని. సో బికాస్ ఆఫ్ శ్యామ్ కే నాయుడు గారా? యా, అన్ని అంటే శ్యామ్ కే నాయుడు ఆయన ఫోటోగ్రఫీ, శ్యామ్ కే నాయుడు గారి ఫోటోగ్రఫీ. అలాగే నేను ఇప్పుడు సమిష్టి కృషి నమ్ముతాను కాబట్టి అందరూ తమ వంతు సమపాళల్లో ఈ క్యారెక్టర్ అంత బాగా నేను ఫిట్గా కనబడడానికి వాళ్ళు దోహదపడ్డారు, నేను దోహదపడ్డాను. సూపర్. మీ కో స్టార్ ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్పైసీ అంజలి అనేది గ్రేట్ యాక్టర్ కూడా, మీ యాక్ట్రెస్ కూడా మీరు యాక్ట్ చేశారని నేను విన్నాను. ఆవిడ గురించి ఒక 400 లైన్స్ అన్నా నాకు ప్రాబ్లం లేదు, చెప్పండి. మీరు ఇంకా చెప్పండి. చాలా మంచి ఆర్టిస్ట్, ఎందుకంటే ఇప్పుడు అంజలి విందనుకోండి ఈ మాట నేను మళ్ళీ చాలా గొడవలు వస్తాయి. అది ఏం లేదు చెప్పు. అంజలి దేవి గారు ఆర్టిస్ట్ ఉన్నారు, సీతకు యాక్ట్ చేసే లవకుశలో ఆవిడ పేరు పెట్టుకుంది కదా ఆవిడ. కొంచెం అది కూడా ఏదో వాస్తు కలిసి వచ్చినట్టు, అదేదో దశ కలిసి వచ్చినట్టు ఆవిడ కలిసి వచ్చింది. ఏదో మంచి ఆర్టిస్ట్ లేండి, బాగా చేసింది, మంచి ఆర్టిస్ట్. 16 తెలుగు అమ్మాయి. టైం తీసుకుని చెప్పండి, ప్రాబ్లం టైం కాదు, అవతలికి చాలా మంది గురించి మాట్లాడాలి. మంచి ఆర్టిస్ట్ అండి, బాగా అండి పాపం అన్ని నవరసాలు బాగా. మా దగ్గర నుంచి ఒక రసమే ఆవిడతో ఉన్నప్పుడు మేము, అది శోకరసం. ఏంటి మీరు అంత నవ్వుతున్నారు? మీకు తెలియదండి ఆవిడ గురించి. చాలా మంచి అమ్మాయి, ఎవరు తెలియదు కూడా. అల్లరి కూడా చాలా చేస్తుంది అమ్మాయి, మంచి అల్లరి. అదే నేను చాలా సైలెంట్ పద్ధతిగా అలా అసలు మాట మాట్లాడితే బయటకు వినిపించదు. సైలెన్స్ అన్నది ఉండిందండి మొదటి నుంచి మనకి. ఆ సైలెన్స్ కి ఆపోజిట్ అంటారే అల్లరి అన్నది. కొంతమంది పుట్టాక, నందమూరి వాళ్ళు పుట్టాక ఆవేశం పుట్టింది అంటాం కదా, అలాగే ఆవిడ పుట్టాక అల్లరి పుట్టింది. సో ఆవిడ పెద్ద అల్లరి చేయలేండి, కానీ అల్లరి పుట్టించింది. మంచి అంజలి వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేను కితాబ్ కూడా కాదు, ప్రేక్షకులంతా నేను మిగతా సినిమాలన్నింటికి బ్రహ్మాండంగా అందలానికి ఇచ్చారు వాళ్ళు. చాలా తర్వాత అదృష్టం మంచి ఆర్టిస్ట్ మనకి
మన తెలుగు అమ్మాయి మనకి ఒక మంచి నటిగా అంటే ఉంది, చాలా ఫ్యూచర్ చెప్తున్నారు నీకు. బట్ సెలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ వేరియేషన్స్, అలాగే పాత్రలు కూడా వేరియేషన్స్. నిన్ను ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను బాగుండదు. అప్పుడన్నో టైం తీసుకోమని, ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను అనుకుంటా. అదే కాదు, మన పాటలో మళ్ళీ నచ్చావు. అదే పాట గణ 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 ఆంధ్ర తెలంగాణ అది సూపర్ డూపర్ జోడీ మంది. అదేంటి అంటే అన్ని సెంటర్లో చేస్తావు కబ్జా, నీకున్న దర్జా అన్ని సెంటర్లో చేస్తావు కబ్జా. భలే సాంగ్స్ లో కూడా అద్భుతం, అన్నిట్లో ఇంకా అన్ని మన నవరసాల్లో నీ క్యారెక్టర్ని బ్రహ్మాండంగా జస్టిఫైడ్. నాకు సంక్రాంతి చాలా బాగుంది. మిగిలిన కో స్టార్స్ లైక్ ఇంకొక సోనాల్ చౌహాన్ మీరు అయిపోయిన తర్వాత నన్ను లేపండి, నా గురించి చెప్తారు కదా ఇంకా ఎవరు అడుగుతారు అంటే. ఓకే సార్ వింటాను, చెప్పండి సార్. పడుకో. సోనాల్ చౌహాన్ అంత తెలుగు తీసి పడేకు, ఏదో తెలుగు అమ్మాయి అన్నాను కదా. గుడ్ ఫ్రెండ్ కంటే నీకంటే నా కాంబినేషన్ తను సీనియర్ లెజెండ్. No problem. Legend is created all India record. Of course, she's very sweet. ఈ సినిమా కూడా క్రియేట్ చేస్తాను డెఫినెట్ గా. మంచి అమ్మాయి, వెరీ ప్రొఫెషనల్. అంటే పాపం ఒకటి భాష రాదు, 24 గంటలు పాపం పాఠాలు పెట్టుకుని నేను అది మధ్యలో కాగితాలు లాగేసుకోవడం. అయ్యో నా కాగితాలు లాగించండి, మీద కాగజ్ పుచ్చేది ఏదో ఉంటుంది. కాగితమే కదా ఇది అంటే నేనే ఒక కోరో కాగజ్ నెయ్యి అంటుంది. కోర కాగజ్ అంటే బ్లాంక్, కోర కాగజ్ నెయ్యి ఉస్మే మీరు డైలాగ్ హిందీ మే అంటుంది, నాకు ఇంగ్లీష్ రాసుకుంటుంది. సరే అని పాపం నేను పక్కన కూర్చొని తనకు కొంచెం డైలాగ్ ఫ్లో కొంచెం ఆడి చెప్తే ఫ్రీగా వచ్చేస్తుంది డైలాగ్. ఇక్కడ పాజ్ ఇచ్చే ఇక్కడ నుంచి అలా మాకు లెజెండ్ నుంచి అనుభవం ఉంది ఒకరికి. సో మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ పాపం. ఇప్పుడు అన్ని రకాలుగా అందం అయితేనేమి, తన పర్ఫార్మెన్స్ సైడ్ అయితే కొత్త అమ్మాయిని చూస్తారు సినిమాలో బాగా. అంటే కొత్త క్యారెక్టరైజేషన్, అందులో వేరు, ఇందులో డిఫరెంట్ క్యారెక్టరైజేషను, మంచి పాత్ర బాగా చేసేది. అటు సాంగ్స్లో అయితేనేమి లేకపోతే అటు సీన్స్లో కూడా చాలా అద్భుతంగా చేసింది. సూపర్. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ సుమన్ గారు ఉన్నారు, మొదటిసారి యాక్ట్ చేయడం మా కాంబినేషన్లో, మేతో కలిసి చేయడం చాలా మంచి ఉందాక క్యారెక్టర్కి. అంటే పాత్రలు ఎలా ఉంటాయి, ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, నేను కొంచెం బుగ్గలు బొర్రలు, నేను ఇంతకని తగ్గినా కూడా ఏదో మంత్రి పాత్రలో 6 యాప్స్ ఇద్దాం లేకపోతే 8 యాప్స్ ఇద్దాం, తీయడంతా 2 నిమిషాలు. నాకు జనం తెలుగు వాడికి ఒక సంప్రదాయం ఉంది, వాడు చూడరు ఇవన్నీ. మన వాళ్ళకి కావాల్సింది నా సినిమాల వరకు అనుకుంటాం. నేను ఎలా ఉండాలో జనాలకు అలా కనబడడం లాగుంటుంది. అలాగే కొత్తదనం అంటారా పాత్రను బట్టి. ఇప్పుడు సమరసింహారెడ్డి గురించి చెప్పాను, దానికి ఒక దాంట్లో కళ్ళు లోతుకు పోయి అన్నీ లోపలికి పోయి బుగ్గలన్నీ అవతల పాత్రకి బుగ్గలు బుర్రలు ఉన్నాయి. అలా వాడు ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా సరే నా పక్కన పాత్రలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. నా పక్కన ఇప్పుడు నా చెల్లి అనుకోండి, అన్న అనుకోండి, వాడు కూడా బాగా పౌష్టికంగా మంచి బుగ్గలకి ఎగ్గలు ఉండి బాగా నాలాగా ఉండాలనుకుంటూ కోరుకుంటారు. ఎందుకంటే అప్పుడే కదా కొంచెం పోలికలు కలుస్తాయి. అన్నని తీసుకుంటున్నా అన్న తమ్ముడు అంటే అసలు వీళ్ళు పేర్స్ అనుకుంటారు. అంటే తల్లి అదే అన్నాను కదా అప్పుడు ఉత్తులో తండ్రి మతాచార్యుడు, తల్లుడు ఆచార్యుడు, తల్లి రామానుజ మతస్థానాలు, తల్లి కూర్చి మతము, తమ్ముడు బౌద్ధుడు, సర్వేశ మతము, చెట్టు గురించి అని కోబడి, ఆడుబిడ్డ సుఖాన్ని అల్లుడు పించాని మరతలు కూతురు, అలా ఉంటుంది ఒకళ్ళకి. సరే అలాగే బ్రహ్మాండంగా కుదర హుందాతనం, ఆ హుందాగా అందంగా. ఎందుకంటే పాత్ర అటువంటిది, బాగా డబ్బున్న వాళ్ళు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న కుటుంబం. సో అలాగే అటువంటి ఫ్యామిలీ అది, అటువంటిది ఎలా ఉండాలి అందం ఉందాక అది బ్రహ్మాండంగా. ఆయన కూడా చాలా బాగా ఇమీడియట్ ఆ పాత్రలోకి అద్భుతంగా, అటు అందంగా ఇటు అన్నయ్యగా ఒక పెద్ద రకం, ఏ విధంగా చేసిన ఆవేశంగా దాన్ని సమర్థిస్తూ. అవతల ఆర్టిస్ట్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎవడెవడో చేతదో వాగుతుంటే నా గురించి చెడు ఒప్పుకోరు జనం. ఒక క్యారెక్టర్, ఒక మంగమ్మ గారు మనవడు ఉంది, భానుమతి గారు వచ్చి ఒరే వీరన్న అంటే ఒప్పుకుంటారు. అంతేగాని ఎవరో వచ్చేసి ఒరే వీరన్న అంటే అది వాడికి వినడానికి కొట్టాలంగా ఉంటుంది. అవతల వాళ్ళకి ఒక హుందాతనం ఉండాలి, వాళ్ళకి క్యారికేచర్ ఉండాలి. సో అటువంటి బ్రహ్మాండంగా బాగా ఉండాలి. ఫస్ట్ టైం చాలా బాగుండింది ఆయనతో యాక్ట్ చేయడం. ఎప్పుడు సైలెంట్గా ఆయన క్యారెక్టర్ ఏంటి వచ్చి సైలెంట్గా చేసుకుపోవడం చాలా బాగా మంచి అనుభవం ఆయనతో కూడా నటించడం ఈ సినిమాలో. ఇక పృథ్వీ కామెడీ చాలా బాగుంటుంది. నేను చెప్పాల్సిన ట్రైలర్ చూపించాక నేను ఎప్పుడు పంచు డైలాగ్ చెప్తుంటా కదా, యాక్షన్లు అది ఇది చూడు, ఒకవైపు చూడు, అది ఇది దోడగొడతా మ్యాచ్ ఇవన్నీ అతను సీన్లో చెప్తాడు. మన ట్రైలర్లో ఉంది ఏదో ఫ్యాక్షన్స్ అని మాసిపోయాను, దీంట్లో అది వాసిపోయాను, ఇదంతా పంచు డైలాగ్లు వద్దు,
చెప్పాలనుకుని చెప్పు అని అంటే నా డైలాగ్ అంతా చెప్తుంటే అలా ఉండే అలా క్యారెక్టరైజేషన్ బ్రహ్మాండం కామెడీ కూడా కొత్తగా ఉంది ఈ సినిమాలో. అదంత ముందు శ్రీనివాస్ డైరెక్షన్ ఓక్యం సినిమాలో నన్ను ఇమిటేట్ చేస్తూ నించండి సినిమాది చాలా బాగా పెరిగింది. అలాగే ఈ సినిమాలో నా డైలాగులు అతను చెబుతూ చేస్తున్నప్పుడు నేను ఏదో ఒక కారణాల వల్ల ఆ ఒరిజినల్ క్యారెక్టర్ కాకుండా డిక్టేటర్ కాకుండా సాఫ్ట్గా ఒక హైడ్ అండ్ సీక్లో ఉన్నప్పుడు ఒక దాగుడుమూతలో ఉన్నప్పుడు పరిస్థితుల్లో అద్భుతంగా అయింది చాలా బాగుండి. టోటల్గా కాలనీలో సీన్స్ అన్ని హేమ గారు అయితేనేమి ఆయన మిగతా శకలక శంకరు వాళ్ళందరి పాత్రలు అందరు కూడా ఎంతో అద్భుతంగా నాజర్ గారు వాళ్ళ అన్ని ఆయన లేని సినిమా అంటూ లేదు అంత బ్రహ్మాండంగా అన్ని పాత్రల్లో బాగా ఏమిడే ఆర్టిస్టు అంత తపన కూడా ఉంది. ఆయన ఎన్ని సినిమాలు చేసి కూడా అదే అదే ఒక ఆర్టిస్ట్ కావాల్సింది. ఎన్ని సినిమాలు చేసేవాడు కాదు ఇంకా ఎంత బాగా చేయాలి లేకపోతే ఎంత నేను పర్ఫెక్షన్ కెమెరా ముందు అంటే ఎంత తొందరగా నిర్మాత ఒక కాల్ షీట్ నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆయనకి ఉపయోగపడాలి అని ఎంతో క్రమశిక్షణ ఎంతో బాగా బ్రహ్మాండంగా ఉంది ఆయన పాత్ర కూడా. దాంట్లో కూడా కామెడీ ప్లస్ నీ తండ్రి పాత్రే దాంట్లో ఆయన పండించిన సెంటిమెంటు అది కూడా చాలా అద్భుతంగా ఉంది. రఘుబాబు గారు కామెడీ కూడా హైలైట్ సినిమాలో. అదే వాస్తు ఏదో శాస్త్ర శిల్పి ఆయన పండితుడు ఆయన వచ్చి ఏదో వాస్తు అక్కడ ఇక్కడ అని అక్కడ కూర్చున్నాను ఆయన పక్కన ఒక అమ్మాయి కూర్చొని చూడండి ఆ అమ్మాయి నా ఇంకా చూసి ఇలా కన్ను కొట్టడం నేను అమ్మాయి పట్టించుకోకూడదు తిరగడం చూసారా ఆ వాస్తు మహిమ అక్కడ కూర్చున్నాడు కాబట్టి అమ్మాయి కన్ను కొట్టిన మీ అల్లుడికి ఏమి ఎటువంటి కిలికింతలు లేవు అలా బ్రహ్మాండంగా పాత్ర ఆయనకి నేను లెసన్ తీసుకోవడం అసలు చాలా బాగుంటుంది సినిమాలో. ఆయన పాత్ర కూడా మిగతా అందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ పాత్రలో వాళ్ళు ఇమిడియారు ఈ సినిమాలో. మరి అప్పటి హీరోయిన్ కంబ్యాక్ ఇస్తున్నారు మళ్ళీ మీ హీరోయిన్ కే మీరు కంబ్యాక్ ఇస్తున్నారు అందరితో కలిపి చెప్పాలి ఆవిడ గురించి రతి అగ్నిహోత్రి గారు. మరి నేను ఆవిడ కలిసి బ్రహ్మగారి చరిత్రలో హీరోయిన్గా చేసాం. నా పక్కన నేను సయ్యద్ పాత్ర చేశాను సిద్ధయ్య పాత్ర ఆవిడ నా పక్కన హీరోయిన్ యాక్ట్ చేసింది. ఒక మంచి షోకేస్లో బొమ్మలాగా అమ్మాయి చక్కగా అటువంటిది ఇవాడ ఆవిడ మళ్ళీ ఆవిడ కూడా తపన వచ్చి చేస్తున్నప్పుడు ఉనికిపోయింది డైలాగ్ చెప్పే ముందు ఏమైంది అతను ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం మరి వాడు కాదు డైలాగ్ చెప్తున్నారు ఇప్పుడు ఇది అంటే అందరు కూడా ఇన్వాల్వ్ చేసాం కూడా ఆవిడని. ఇప్పుడు చెప్పాను నాకేదో గోల్డెన్ కార్డ్స్ ఉంటే సరదా తీసుకెళ్ళి అదొక సెట్ ప్రాపర్టీకి తీసుకెళ్ళా ఎవరు తెలియదు నేను తీసుకొస్తున్నాను అది ఎందుకన్నారు మర్చిపోయారు అందరూ దాని సంగతి ఆవిడ చేత్తో పట్టించండి అన్నాను. పాత పెరుగుతుంది క్యారెక్టర్ హైలైట్ అవుతుంది ఆశ్చర్యపోయారు అందరూ. ఇప్పుడు ఏదో అన్నారు ఆయన ఏదో ఆషాభాషిగా అన్నా అనుకున్నాం అవి గుర్తుపెట్టుకుని మళ్ళీ అక్కడ లొకేషన్ అది అక్కడ కర్నాల్లో షూట్ చేసాం హర్యానాలో. అక్కడికి నా బ్యాగ్ ఉంటుంది ఒకటి మా అమ్మాయి ఇచ్చిన బ్యాగ్ సెంటిమెంట్ నాకు ఇప్పుడు అదే బ్యాగు అది అక్కడ చిరిపోయి కూడా ఉంటుంది. అయినా పాత అలవాట్లు బావు కదా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి దాంట్లోనే పెట్టుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఇప్పుడు ఆవిడ చేత పట్టించాను చేతులు అన్నాను. పెడితే క్యారెక్టర్ కూడా ప్రతి వస్తువు ప్రతిది చేతి కర్ర అయితేనేమి ఒక వేసుకునే షాల్ అయితేనేమి ప్రతిది కూడా క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. ఇంకా మేము చేసే పర్ఫార్మెన్స్కి ఇంకా రెట్టింపు. అలాగే ఇప్పుడు కోటది కప్పుడు ఏదో గోల్డ్ బెల్ట్ వేసుకున్నాను నాన్నగారు అది బ్లాక్ అండ్ వైట్ సినిమా నాకు అర్థం కాదు అక్కడికి ఏంటంటే బంగారు బెల్ట్ వేసుకోవడం ఏంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా కదా అంటే నీకు తెలియదు బాగున్నారు మూసుకున్నారు అంతే. ఆ త్వరత ఇప్పుడు తెలుస్తుంది నాకు అంటే అంత పూర్తి పర్ఫెక్షన్ అంటే దాని ఇన్వాల్వ్మెంట్ పాత్ర ఎలా ఉండాలి అద్భుతంగా చేసినవాడు పర్ఫార్మెన్స్. అసలు క్రూ గౌతమ్ రాజు గారు చాలా సినిమాలు చేశారు ఆయన కూడా. నాకు నేను ఎప్పుడు 2 విషయాలు ఎప్పుడు జాగ్రత్తకుంటాను. నాకేంటంటే ముందు ఎడిటింగ్ సెకండ్ మ్యూజిక్. ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండే మేము చేసిన లోట్ల పాటలు కవర్ చేసేది పిక్చర్ స్లోగన్ సినిమాని ఫాస్ట్ చేసేది అలాగే ఎక్కడ మనం స్లో చేయాలో స్లో చేసేది అన్ని కూడా. సో గౌతమ్ రాజు ఎంతో రికగ్నిషన్ పొందాడు ఆయన జాతీయ అంతర్జాతీయ అవార్డులు అన్ని కూడా పొందాడు ఆయన. అవార్డుల కంటే కూడా మెయిన్గా ఆయన చేసిన అన్ని సినిమాలకి ప్రజలు మంచి రివార్డులు ఇచ్చారు. సో ఈజ్ అ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. సూపర్. మరి స్టోరీ డైలాగ్స్ కోన వెంకట్ గారు గోపి మోహన్ గారు రత్నం గారు కోన వెంకట్ గారికి ఎప్పటి నుంచో ఉండింది. ఎప్పటి నుంచో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మెయిన్గా రైటర్గా లేకపోతే ఆర్టిస్ట్గా కంటే కూడా బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కుదిరింది అని చెప్పాలి అంతే. అది ఎన్నో సినిమాలు నాకు కథలు చెప్పారు ఆయన కానీ నాకు ఎందుకో కొంచెం నా బాడీ లాంగ్వేజ్కి అది కాదేమో అనిపించింది. సరే అలా కొంచెం మిస్ అయినాయి. కానీ ఈ సినిమా చాలా కసితో మంచి పట్టుదలతో మీకోసమే రాసినట్టు మా కోసం అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు వచ్చి నాకు కథలు చెప్పినా కూడా నేను చెప్పింది ఆ బాడీ లాంగ్వేజ్ కాదండి ఇది ఎవరికో రాసిన కథ వాళ్ళు రిజెక్ట్ చేస్తే లేకపోతే వాళ్ళతో లేట్ అయితే తర్వాత చేసుకోవచ్చు లేని వచ్చి నాకు చెప్తున్న కథలు ఇది కాబట్టి నా నరసింహారెడ్డి మీరంతా చూడలేదేమో చూడకపోతే పోతే దయచేసి నాతో సినిమా చేయాలంటే చూసి వేరే రకమైన సినిమా అటువంటి వద్దు వేరే రకమైన సినిమా ఆ బాడీ లాంగ్వేజ్కి చేద్దామండి అని చెప్పడం జరిగింది. బట్ దీంట్లో బ్రహ్మాండ మంచి కసితో మొదటిసారి మళ్ళీ చేస్తున్నామని ఆయన గోపి గారు ఇద్దరు కూడా అద్భుతంగా నా కోసం అని కూడా కాకుండా ముఖ్యంగా నా సినిమాలో మేము చూసుకునేదాన్ని
పక్క పాత్రలు కూడా ఇప్పుడు హీరోయిన్స్ పాత్రలు అయితేనేమి విలన్స్ వీళ్ళంతా కూడా ఎంతో పవర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు అప్పుడప్పుడు నాకన్నా ఎక్కువ ఉన్నానే కాదను, ప్రతి నాయకుడిని ఎప్పుడు నాకంటే ఎక్కువ, ఎప్పుడు అతను నా మీదే నన్ను డామినేట్ చేసే క్యారెక్టర్ అయితేనే నాకు ఇంకా బాగా నచ్చుతుంది. అలాగే నాకు మ్యాక్సిమం ఎంత సింపతి వస్తుందో అది నాకు నచ్చుతుంది సినిమాలో. సో అటువంటి బ్రహ్మాండమైన అన్ని సన్నివేశాలు అయితే నేను కథ బ్రహ్మాండం కుదిరింది. దానికి తోడు గోపి గారు ఇద్దరు, కొన గారు గోపి గారు చాలా బ్రహ్మాండంగా నా కోసమే అన్నట్టు ఈ సినిమా నా ప్రేక్షకుల కోసమే, అంటే నా ప్రేక్షకుల అభిమానుల కోసం ప్లస్ ప్రేక్షకుల కోసం అన్నీ అని చెప్పాను ఇందాక, సకుటుంబ సపరివార సమేతంగా అన్ని ప్రేక్షకులు సెక్షన్స్ ప్రేక్షకుల కోసం బ్రహ్మాండంగా రాశారు కాదని దానికి తోడు సంభాషణ అద్భుతమైన డైలాగ్ కోసం కాకుండా అద్భుతమైన డైలాగ్స్. మీ పంచ్ డైలాగులు సినిమాలో పెద్ద హైలైట్ కదా, ట్రైలర్ లో ప్రతిదీ పేలుతున్నాయి పంచ్లు. బ్రహ్మాండంగా రత్నం గారు ఆయన బాగా ఆయనకి అండర్స్టాండింగ్ ఉంది. అప్పుడప్పుడు కూర్చుంటాం సరదాగా ఆఫీసులో మాట్లాడుకుంటాం రకరకాలుగా. సో ఆయన బాగా తెలిసి కావాలని కాకుండా అప్రస్తుతం కాకుండా ఆ సన్నివేశానికి అతుక్కునే విధంగా, ఆ సన్నివేశంతో పాటు కలిసిపోయే విధంగా బ్రహ్మాండంగా డైలాగ్స్ అవి రాశారు. శ్రీధర్ సిపానా చాలా మంచి, అతను కూడా అతని పర్యవేక్షణ బాగా అద్భుతంగా చేయడం జరిగింది. కామెడీ సైడ్ ఏంటి టోటల్గా నా సైడ్ కూడా క్యారెక్టరైజేషన్లో అతని వంతు భాగం కూడా అతను బ్రహ్మాండంగా అన్ని బాగా కుదిరి, సంభాషణలో కథ స్క్రీన్ ప్లే అన్ని కూడా బ్రహ్మాండంగా కుదిరి. మీకు ఫైట్స్ కి ఒక ట్రైలర్ కట్ చేశారు, ఒక చిన్న టీజర్ లాంటి 30 seconds. ఆ ఫైటే ఒక పెద్ద హైలైట్ అయింది. ఫైట్ మాస్టర్ రవి బను గారు తను కన్నడిగా మొదటిసారి చేయడం, అతను జల్లగా విన్నాడు అంట తర్వాత లాస్ట్ అప్పుడు కలిసినప్పుడు చెప్పడం, సరే ఇలా ఇన్వాల్వ్ అవుతానని పాపం ప్రత్యక్షంగా తెలియదు కదా, ఏదో పరోక్షంగా విన్నాడు. అతను చాలా ఫ్రెండ్లీ నేచరు అండ్ అక్కడ ఉన్నప్పుడు ఇది ఫైట్ మాస్టర్ అంతే. ఇది ఏదో బాలకృష్ణ రామారావు అబ్బాయినో లేకపోతే ఎస్ వాటికి ప్రిన్సిపల్స్కి వాటికి అయ్యవలసిన అవుతాయి, ఏదో కారు బ్లాస్ట్ అవ్వాలి, నేను దాని ముందు నిలబడాలంటే లేకపోతే ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. మేమంతా అందరం, నేనేంటి నా పక్క ఫైటర్లు ఏంటి యూనిటీ మెంబర్స్ అందరూ కూడా అటువంటి వాటిలో జాబిన్ చేసినప్పుడు ఉన్నాం కదా కూర్చుని. నేను ఒక దానికి ఎప్పుడు అతుక్కుని ఉండను, నాకు 10 పనులు కావాలి. ఇప్పుడు ఎలాగైతే నేను అంటే 10 పనులు కూడా అన్ని దాని మీద సుదీర్ఘంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. ఏ పనైనా ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఇప్పుడు నటుడుగా కానీ లేకపోతే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కానీ, అలాగే ఈ సినిమాలప్పుడు కూడా నాకు వ్యాపకాలు ఉంటాయి, రకరకాల వ్యాపకాలు. అప్పుడప్పుడు మనం అందరం కూర్చుంటాం కదా, సరదా జోకులు వేసుకుంటాం, నవ్వుకుంటాం, లేకపోతే అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తే పుస్తకాలు చదువుకుంటూ లేదా ఏదో మ్యూజిక్ వినుకుంటూ అలా వ్యాపకాలతో గడిచిపోతున్న సమయం. సో కానీ అద్భుతంగా కొత్తగా స్టైలిష్గా మీరు రోప్సే వాడకుండా ఒక ఫైట్ చేశారని విన్నాను క్లైమాక్స్ లో, ప్రీ క్లైమాక్స్. రూపు కాదు ఫైట్ మాస్టర్ అసిస్టెంట్లు వచ్చి బాబు వెనకాల ప్యాడ్లు పెట్టుకోండి, లేకపోతే మోకాళ్ళకి నీ క్యాప్స్ పెట్టుకోండి అన్నారు. పెట్టుకోను బండి మీద అంతా అన్నారు. అంతే మాట్లాడే వాళ్ళు భయం అది తెలుసు. మన లెజెండ్లో కూడా అదే జరిగింది. ఆ గుర్రం షార్ట్ అంతా పగలు కొట్టుకుంది. ఆయన ప్లాన్ చేస్తున్నాడు, గ్రాఫిక్స్ అనేది తయారు చేస్తాను, వెళ్ళాను జస్ట్ ఏమన్నా పోయి నేనే చేసేస్తానని అన్నాను. ఒకటే వెనకాల నో డిస్కషన్, అది నాకు నచ్చదు. వెనకది ఒకటే అన్నాడు, బాబు షూర్ అన్నాడు. షూర్ అని అంతే, తీసేయండి అని అన్నారు. వాళ్ళు చేస్తాం అంతే, టైం వేస్ట్ చేయం దాని గురించి డిస్కషన్లు. ఇదండి ఇక్కడ తీసుకోండి మామూలుగా, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కొట్టి మీరే కనపడతారు, ఏమి లేదు డైరెక్ట్. అలాగే దీంట్లో కూడా నేనే డిస్కస్ చేసి చెప్తున్నాను సరదాగా, అవతల వెళ్ళంతో చెప్తున్నా ఎగిరి తంతాను అని అసిస్టెంట్తో చెప్తున్నాను. అంటూ కాలుతో తన్నాలు ఉంది నేను గాల్లోకి ఎగిరినట్టుంటే ఆ మాస్టర్ గారి దగ్గరికి చెప్పాడు అయితే అలాంటి బోల్డ్ షార్ట్స్ పెట్టి పడుతూ పెట్టాను. గాల్లో ఎగిరి తన్నడం అదంతా, ప్యాడ్లు లేవు, నీ క్యాప్స్ లేవు అంటే పాత్రలోకి వెళ్ళిపోవడం దాన్ని అంత ఆవేశం. అంటే అంత కథ జరిగింది సినిమా అంత జరిగి అంత ఆవేశంలో ఉన్న క్యారెక్టర్ అది. సో చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్నాం. మోస్ట్లీ బాగా ఏ షాట్ ఎందుకు ఎక్కువ విడిది లేకుండా ఎంత ఉండాలి, ప్రొడ్యూసర్కి ఎంత కలిసి అవ్వాలి, ఎంత తీస్తే మనం ఇప్పుడు కలిసి రావడం ఏముంది లేండి ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మే లేదు కదా, మెయిన్గా డేట్స్ ఆర్టిస్టులు అందరు ఉన్నారు, ఎవరు ఎప్పుడు ఎన్ని రోజులు ఇచ్చారు వాళ్ళని సరిగ్గా వాడుకోవడం ఇవన్నీ చాలా అద్భుతంగా కొత్తగా ఉంటుంది. అలాగే బల్గేరియా మాస్టర్ కలోయిన్ అని ఒక బల్గేరియన్ మాస్టర్, ఒక ఫైట్ అక్కడ కాంప్రమైజ్ కాకుండా మన హీరోస్ వాళ్ళు మన నిర్మాతలో భాగం సంయుక్త భాగస్థుడు డైరెక్టర్ శ్రీవాసు, ఆయన కూడా ఏ కాంప్రమైజ్ కూడా అక్కడ ఫైట్ మాస్టర్ని పెట్టి చాలా స్టైలిష్గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఫ్లాష్ బ్యాక్లో డిక్టేటర్ క్యారెక్టర్ చాలా స్టైలిష్గా చాలా బ్రహ్మాండంగా తీయడం జరిగింది.
చాలా అన్ని కుదిరి బ్రహ్మాండంగా. డాన్స్ మీ సినిమాలో పెద్ద హైలైట్. మీరేం వేసుకుంటూ వెళ్ళిపోతారు, పక్కన హీరోయిన్ ఫాలో అవడానికి కష్టపడుతున్నారు. నువ్వు కష్టపడ్డా? లైట్ గా నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కౌంటర్. పైగా నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ మేము షూట్ చేసింది సాంగ్సేగా. నేను అప్పుడే వస్తాను మీ దగ్గరికి, రెండో స్టెప్ ఉండో టెక్ తీసుకుంటే తిడతారేమో కొడతారేమో అని టెన్షన్. ఫిల్మ్ కనిపించట్లా ఇప్పుడంతా డిజిటలే కదా. సో బ్రహ్మాండం పాటలు కూడా మంచి మీకు మాస్ ఉన్న సాంగ్ ఒకటి టింగో 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 తిరిపోయింది ఐటమ్ సాంగ్. మొహమ్మద్ ఖాను శ్రద్ధాదాస్ ఇద్దరు ఒక క్లాసు అక్కడ మాసు ఎరగదీశారు పాట. దాన్ని కూడా తగ్గట్టు ప్రేమ్ రక్షిత్ బాగా కొట్టింది. మాకు సింహం అంటే చిన్నవాడి వేటకు వచ్చాడు నుంచి మొదలైంది మా ఇద్దరి కలయిక ప్రస్థానం అద్భుతం. దాని తర్వాత సినిమాల్లో లాయన్లో కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది ఇద్దరు అమ్మాయిలతో, రాధిక ఆప్టేతో అటు త్రిషాతో. దాని తర్వాత ఈ సినిమాలో 2 పాటలు చేశారు. ఒకటేమో ఐటమ్ సాంగ్, ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్ గమ్ 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 గణేష పాట. 2 పాటలు అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా. దాని తర్వాత ఆయన ఎప్పుడు చూసినా కూడా ఆయన దగ్గర నేను మన ప్రేమక్షత్ మాస్టర్ చూస్తుంటే అమ్మాయిలు కనిపిస్తుంటారు ఆయన మొహంలో. అందుకంటే ఆయన కసి అయిపోయాక ఆనందం. నాకు ఇప్పుడు ఒక షార్ట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు నన్ను నమ్మే కంటే ముందు నా టెక్నీషియన్స్ నమ్ముతాను. అమ్మగానే ముందు నా కెమెరామెన్ చూస్తాను, అతని ఎక్స్ప్రెషన్ మీద ఆధారపడింది. ఈ డైరెక్టర్ కూడా చూడు, ఫస్ట్ నా కెమెరామెన్ అతని ఎక్స్ప్రెషన్ గమనిస్తాను నేను. ఇప్పుడు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి కూడా నాకు అలవాటు. అవగానే చూడగానే మనకి కూర్చున్నాడు ఆయన, అంతే బాగా చేస్తాను. వచ్చేసి బాబు బ్రహ్మాండం అని రావడం సెకండ్ రూల్లో ఈగాను అంతే. ఒక బ్రహ్మాండ షాట్ ఇచ్చాడు, తీశాను నేను అని ఆ తృప్తి. సో అలాగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎప్పుడు అది కనపడుతుంది నాకు, నా ఫ్యాన్స్ కనపడుతుంటారు అలా. ఇక నోబెల్ మాస్టర్ ఆయన లక్కీ మ్యాస్కాట్ ఆయన బ్రహ్మాండంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే అన్ని పాటల కంటే ఎప్పుడు ఆయన పాట అంటూ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన సినిమాలో కూడా చేశాడు ఆయన ఒక పాట, క్లబ్ సాంగ్ స్టూడెంట్స్ నేను కలిసి. అలాగే దీంట్లో కూడా స్విట్జర్లాండ్లో ఒక పాట మన క్లాస్ సాంగ్ చేయడం జరిగింది. అద్భుతం అసలు. అంటే ఫీస్ట్ ద ఐస్, కన్నుల పండగగా ఉంది ఆ పాట. ఒకటి మన ఆ పాటకు సన్నివేశం నోబెల్ మాస్టర్ ఆయనకి బాగా తెలుసు, మనకి బాగా అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ ఉంది, మైండ్ సెట్ వైబ్రేషన్స్. అలాగే శోభి మాస్టర్ అమ్మ ఆయనకి పడింది అక్కడ మంచి మన పాట ఆంధ్ర తెలంగాణ సూపర్ డూపర్ జోడీ మందిలే ఫ్యాంటాస్టిక్. అది చాలా అందరూ అన్ని పాటలు వాళ్ళకి అప్పచెప్పిన పాటలన్నీ అందరూ కూడా బ్రహ్మాండమైన మూమెంట్స్. ఆ మూమెంట్స్ కూడా నువ్వు ఇప్పుడు అనుకున్నా నీకు ఏదైనా కొంచెం కష్టంగా ఉందని హెవీ మూవ్స్ అసలు. అంటే ఫస్ట్ నేను ఒకటి చెప్పాలి, నేను నుంచి అంత బాగా డాన్స్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయాలి నేను. అంటే నువ్వు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేసావు కదా, నేను చూసినంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో పర్ఫార్మెన్స్ కదా, పైగా ఫస్ట్ మనం కలవడమే సాంగ్ తో కలిసాం, తర్వాత సీన్స్ తో కలిసి ఫస్ట్ షూట్ చేసిన సాంగ్స్ ఏమో అనుకోలేదు. అంటే చేస్తావు తప్పని ఉంది విన్నాను, సాంగ్స్ లో ఇంత ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంత ఇన్వాల్వ్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మూమెంట్స్ ఆల్సో గ్రేట్. అంటే నాకు అనిపించి నువ్వు కూడా ఏమో అలసట అనిపించుకోరా చేసే మనకి లొకేషన్ ఫన్ఫుల్ గా ఉంది. అది కరెక్ట్. యూనిటీ కూడా యూనిటీ కాదు, మనం షూట్ చేస్తుంటే అక్కడ విదేశీయులు కూడా అక్కడ లోకల్ ప్లస్ టూరిస్టులు వాళ్ళు గురించి చప్పట్లు కొట్టడం, అసలు వాళ్ళు డాన్స్ చేయడం, అక్కడ బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళు డాన్స్ చేస్తుంటే నేను చెప్పాను చాలా సన్నివేశాల్లో నేను బయట చేస్తున్న ఆ జనం యొక్క రియాక్షన్ బట్టి తెలిసిపోతుంది ఏంటి ఆ సినిమా యొక్క భవిష్యత్ అనేది. మన పాటలు అక్కడే తెలిసిపోయింది. అక్కడ విదేశీయులు అక్కడ వచ్చిన అక్కడ లోకల్స్ మనతో కలిసిపోయిన అక్కడ లోకల్ యూనిట్ వాళ్ళతో కూడా డాన్సులు గీన్సులు చేస్తా పాటలు పాడుతున్నారంటే హమ్ చేస్తూనే ఉన్నారు ఆ సాంగ్స్. చాలా అద్భుతం, బాగా చేశారు అందరు. 3 డాన్స్ మాస్టర్స్ బ్రహ్మాండంగా కంపోజ్ చేశారు, చాలా బాగా చేశారు. And last but not least, our producer come, director come, friend come, Srinivas garu. All in one. అడిగారు ఏంటి ఆయన అని, అంతా తనే అన్న, అంతా తానే. అంటే వెరీ నైస్ పర్సన్. ఒక మనుషులు ఎప్పుడు బబ్లింగ్నెస్ అంటే చేస్తున్నా ఆ మనిషిలోనే అనుకున్న చూపులో నాకు ఎప్పుడు ఒక దాహం, ఒక సింహానికి వేటకి వెళ్ళేటప్పుడు ఉంటుంది దాహం, అదే కనిపించేది ఇప్పుడు. దమ్మాడంగా మంచి కసిలో ఉన్నాడినా బాగుంటుంది. అండ్ ఎప్పుడు ఆ లైవ్లీనెస్ మనుషులు
డల్గా ఉంటాం, నాకు నచ్చదు. ఎప్పుడు అటు ఇటు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి మనిషి అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ కాదు, నేను కూడా ఎవరిని ఎప్పుడైనా లేని షాట్లో కూర్చొని బోర్ కొడితే అది కూడా దాస్తాను, సరదా నాకు అది. అలా ఇన్వాల్వ్మెంట్ బ్రహ్మాండంగా ఉంది, మనిషిలో మంచి ఊపు ఉంది, కాంబినేషన్ని వాడుకోవాలన్న మంచి అవకాశం దొరికిందన్న. ఎందుకంటే ముందు లౌక్యం ఉంటే అనిపించాడు, మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు. ఆ సక్సెస్ కంటే కూడా నా సినిమాలని అధిగమించాలని ఒక తపన. మీతో ఒక సినిమా చేయాలి, అది సినిమా అవ్వాలి, మామూలు హిట్ అవ్వకూడదు, మంచి హిట్ చేయాలి నేను అన్న ఒక తపన. అభిమానులు ముందు దృష్టిలో పెట్టుకుని దాని తర్వాత సినిమా చూస్తే నాకు అభిమానులు కాదు మొత్తం అందరిని దృష్టిలో పెట్టుకుని చేసిన ఫుల్ ప్లేట్ మీల్స్ ఈ సినిమా డిక్టేటర్ అన్నది. సో అలా చాలా మంచి కలుపుకొడుతనం. అలాగే ఒకటి గమనించాను, మనం ఎప్పుడైనా అంటే సలహాలు అందరూ ఇస్తాం, అన్నీ కరెక్ట్ అయినవని కాదు. నేను ఆవేశంగా ఏదో సలహాలు ఇవ్వచ్చు, కానీ దాన్ని కరెక్ట్గా డిసిషన్ మేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలు మాత్రం ఆయన కొన్ని విషయాలు నన్ను కూడా కాదన్న విషయాలు ఉన్నాయి జరిగింది దీంట్లో. వాడికి నేనేం బాధపడతా, నేను తర్వాత ఆలోచించి నేనేదో ఆ విషయంలో అన్నాను ఓకే. బట్ హీ హాస్ హిస్ ఓన్ టీమ్ ఉంది. ఒక కోన గారు ఉన్నారు, ఒక గోపి గారు ఉన్నారు, ఒక రత్నం గారు ఉన్నారు, ఒక సీతర్ సిపానా ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు టీం. సో ఎప్పుడు సమిష్టి కృషిని నమ్ముతాను. నేను చెప్పిందే కాదు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అనడం కాదు. సో వాడు కన్విక్షన్స్ అది నాకు బాగా నచ్చింది. వాడు అద్భుతం, ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఓ ప్రొడ్యూసర్గా. ఇప్పుడు మనం అక్కడ బల్గేరియా షూట్ చేసిన దానికి మ్యాచింగ్ అక్కడెక్కడికో వెళ్ళి హర్యానా మొత్తం యూనిట్ 200 మంది వెళ్ళి అక్కడ కర్నాల్ అక్కడ 5 స్టార్ హోటల్లో షూట్ చేయడం. ఎందుకు వెళ్ళాలి అంత దూరం? ఇక్కడెక్కడ మనమే మ్యాచింగ్ చేసి తీసేయచ్చు. ప్రతి ఫ్రేమ్ లోనే కనిపిస్తుంది ఆ క్వాలిటీ బ్రహ్మాండంగా. అంటే అవతల ఒక మంచి వాళ్ళు దొరికారు, హీరోస్ ఇంటర్నేషనల్, అలాగే హీరోస్ ప్రొడక్షన్ వాళ్ళు దొరికారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇమేజ్ని కూడా మనం కాపాడాలి. వాళ్ళ ఫస్ట్ తెలుగు పిక్చర్ వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, సినిమా ఇంత మంచి అరంగేట్రం మనది అవుతుంది అని. ఆ బ్యానర్కి తగ్గ ప్లస్ వేదాశ్వ కూడా చాలా మంచి పవిత్రమైన పేరు. అటువంటి పేరుకి తగ్గట్టుగా అటు గ్రాండియరు, అటు ఏరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి తగ్గట్టు గ్రాండియరు, ఇటు వేదాశ్వకి తగ్గట్టు అన్ని మన సెంటిమెంట్స్, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడా తీసిన అన్ని తానే. శ్రీవాస్ చేసిన సినిమా డైరెక్టర్గా, పరోక్షంగా నిర్మాతగా ఈ యొక్క డిక్టేటర్ ఎంతో అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఎప్పుడు లైవ్లీ మూడ్లో అట్మాస్ఫియర్లో బ్రహ్మాండంగా సినిమా చేయడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎస్పెషల్లీ చిన్న గారి గురించి చెప్పాలి. రీరికార్డింగ్ అబ్బో, ఆయన నిన్న కూడా మామూలు కలుస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఏంటి ఎలా ఉంది రీరికార్డింగ్ ఇదంటే అసలు ఆయన ముత్తుబాబు నేను ఏం చెప్పలేను, మీరు చూడండి. లేదంటే అక్కడ ఏదో ఆ వాస్తు గురించి చెప్తాను కదా చిన్న డైల్, దానికి ఏమి ఇచ్చారు నేను అంటాడు, బాబు మనకు ఉంది కదా ఒక కెమిస్ట్రీ, నా నమ్మకం అంటే కాదు, అక్కడ డివోషన్, ఆయనకు డివోషన్, ఇద్దరు ఒకేసారి చెప్పడం జరిగింది. అలా ఫ్యాంటాస్టిక్. సినిమా కూడా రీరికార్డించాడు, ఈ సినిమాలు కూడా అందరు కొట్టేస్తాడు ఆయన. బ్రహ్మాండంగా ఉంది. ఆయన తెలిసిపోతుంది నాకు, టెక్నీషియన్స్ నుంచి నాకు రియాక్షన్స్. Yes, that is Dictator. Only one line, single the bottom line. Dictator గురించి చెప్పాగా. డిక్టేటర్ అంటే ఒకటే, నువ్వే అంత అనుకున్న వాళ్ళకి తను దేవుడు, నువ్వెంత అనుకున్న వాడికి నీ అంత. దట్ ఈస్ డిక్టేటర్. చాలా ఉన్నాయి, బ్రహ్మాండ కోకోలు ఉన్నాయి, మంచి మీరు ఎక్కువ పంచ్ డైలాగులు చెప్పింది ఈ సినిమాలోనే కదా. ఆల్మోస్ట్ సీన్ లోనే పంచ్లు ఉన్నాయి. ఎన్ని ట్రైలర్లు కట్ చేస్తే అన్ని ట్రైలర్లు కొత్త పంచ్ డైలాగులు. వీకు ఓకే, నో ప్రాబ్లం, నేను లెక్క పెట్టాను. చాలా బ్రహ్మాండంగా అసలు ప్రతి సన్నివేశానికి నేను చెప్పాక కావాలి పెట్టినట్టు కాకుండా మంచి అద్భుతంగా, వినడానికి కూడా శ్రావ్యంగా, ఆ రౌద్రం ఎంత ఆనందంగా. అంటే దాంట్లో మాధుర్యం, రౌద్రంలో మాధుర్యం, దాంట్లో ప్రాస అనే డైలాగ్ ఉంది, నేను చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి నువ్వు అడిగావు, నీ కోరిక తీర్చపోతే మళ్ళీ నువ్వు అంటే భయం నాకు. దాంట్లో ఉంది కదా, ఒక ఆడదాన్ని చిత్రాంశాలు పెట్టారు, ఊరుకున్న తప్పుడు కూతలు కూశారు, తట్టుకున్న పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాను అనుకున్నారా పౌడకల్లారా. ఒక్కొక్కటి భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. బ్రహ్మాండం, ఒకే సింగిల్ టేక్. అది ఆ రోజు అంటే ఎమోషనల్ వెళ్ళినప్పుడు అంత అంటే నేను చెప్తాను నేనే అని అది కాదు. అక్కడ యూనిట్ అంతా కూడా
అలా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఫర్దర్ ఆ ఫైట్ గీట్ అద్భుతంగా మహా క్రూరంగా ఉంటుంది. ఆ ఫైట్ మామూలుగా ఉండదు అసలు. అది ఎలా ఉంటుందంటే ఒక జంతు మనిషిని వేటాడుతుంది, ముక్కలు చీల్స్తుంది. అదంతా అద్భుతంగా ఆయన కన్సీవ్ చేయడం డైరెక్టర్, దాన్ని అంత అద్భుతంగా స్టైలిష్గా కూడా క్రూరంగా కూడా అన్నిట్లో ఇంతకుముందు నేను చేయని విధంగా ఆ ఫైట్లో అసలు ఇక్కడ ఏం పరికరంగా అనిపిస్తుంది దాని బాడీ. ఇప్పుడు చెప్పాను సెట్ ప్రాపర్టీస్ చాలా భయంకరంగా తీస్తుంది. దాంట్లో చివరిలో ఫైట్ ఉంటుంది, ఆ డైలాగ్ ఉంటుంది. అసలు నన్ను నేను చూసుకొని అనుకున్నా నా మీద అంటే వాళ్ళ ఆవేశానికి కూడా ఒక హద్దు ఉంటుంది అంటారే. అదంట నేను భరిస్తే ఇంతమంది చచ్చారు, కానీ నేను తెగిస్తే ఇంకెంతమంది చస్తారో ఆలోచించుకో అని అక్కడ గ్లాసుని తీసుకుని వాడు మందు తాగి గ్లాసుని తీసుకుని, మందు తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి ఆడుతుంది గెలకడం జీవితానికి ప్రమాదకరం. అంత డౌన్ అయిపోయి క్యారెక్టర్ అసలు. ఇంకో డైలాగ్ ఉంది విలన్ దగ్గర, వాయుగుండం తీరం దాటితే కానీ ఆగదు, అలాగే యుద్ధం ఫినిష్ అయితే కానీ నాలోని ఆవేశం తగ్గదు. 6 అడుగుల ఆవేశంలో అంగుళం మాత్రమే చూసావు, మొత్తం చూసావంటే నేల మీద నీ చోటుకి అటు క్యాబినెట్లో పోస్టు కూడా దక్కకుండా పోతావు నువ్వు, దానికి కూడా ఆయుష్ లేకపోతుందని. చాలా బ్రహ్మాండంగా చాలా బాగా అన్ని కుదిరి బ్రహ్మాండంగా మంచి పండగకి మంచి సినిమా, మంచి అన్ని కలబోసిన సినిమా డిక్టేటర్. తెలుగు ఆడపడుచులు అంటారు మాట్లాడితే, నాకు ఆఫర్ చేయాలని కూడా తెలియలేదు మీకు. వాటర్ ఆఫర్ చేయడం కాదు మా అమ్మ, నేను ఇంటర్వ్యూ చేయాలంట, అంత ధైర్యమే. అందుకే గొంతు తడి చేసుకుంటున్నాను. ఏ అంటే నీకు అసలు ఎప్పుడు గొంతే ఎండదుగా, తడారదు కదా నీకు ఎప్పుడు నాడు. అంటే పాపం జనం తెలియదు కదా నీ గురించి. సరే నేను ఇంటర్వ్యూ చేస్తాను. కొంచెం ఈజీగా అడగండి, నేను పొడుగ్గా చెప్పిన ఆన్సర్స్. వద్దు, నన్ను భరించారుగా, వద్దు. నేను మిమ్మల్ని భరించాను కదండి. అంటే నన్ను భరించడం అంటే జనం భరిస్తున్నారు ఇక్కడ. జనం నా సంగతి తెలుసు. నా సినిమా లాగే నేను ఏం ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదో కొత్తదనం చెప్తాడు. 1-2 సార్లు మనం ఇలాగే మాట్లాడామనుకో నీకు అర్థమవుతుంది. ర్యాపిడ్ ఫైర్. మన డైరెక్టర్ అలాగే పరోక్షంగా మన నిర్మాత అంటే వేదాస్వ క్రియేషన్స్ నిర్మాత, హీరోస్ క్రియేషన్ ఇంటర్నేషనల్ ప్లస్ హీరోస్ ప్రొడక్షన్ అండ్ వేదాస్వ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. దాంట్లో ఒక భాగస్థుడైన సినిమాకి దర్శకుడైన మన శ్రీనివాస్ గారి గురించి ఒక మాటలో. పర్ఫెక్షనిస్ట్. నీ కోస్టార్ సోనాల్ చౌహాన్ గురించి. సోనాల్ స్వీట్ గర్ల్. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారి గురించి. ది బెస్ట్ డిఓపి. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ రవి వర్మ గారా. నాకు కన్నడ మూవీలో నన్ను ఫస్ట్ టైం ఫైట్ చేయించింది ఆయన. స్పాట్ ఫైట్ చేయించారు నా చేత. బట్ స్వర్డ్స్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ రూల్స్, గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నెవర్ స్వర్డ్స్. అబ్బో చేశాను నేను. ఎంతమంది చంపావు? వాళ్ళని ఎవరిని ఏం చేయలేదు, నాకే మొత్తం అన్ని పోయినాయి చక్ 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 అని. అంటే నువ్వు చెప్పడం కదా సన్నివేశం, నేనే ఫైట్ చేస్తాను, నాకు రాదు కదా. వాళ్ళు షీల్డ్ పెట్టినప్పుడు చాప్ అని వెళ్ళిపోయి. సరే సరే. సో ఐ కెన్ సే హీస్ మై గురు ఇన్ ఫైట్స్. నెక్స్ట్ డిక్టేటర్ గురించి. డిక్టేటర్ గురించా? డిక్టేటర్ నా గురించి. ఓకే. ది బెస్ట్ పర్సనాలిటీ, the very positive person with a golden heart. Still kid. Thanks. Because purity kada, that we can compare with kids. Very good. So picture on the whole డెఫినెట్గా ప్రేక్షకులు అందరికీ, అన్ని వర్గాల ప్రేక్షకులకి చిత్రం బ్రహ్మాండంగా నచ్చుతుంది. నిజమైన పండగతో కూడిన మరొక పండగ డబుల్ ధమాకా. అఖిల తెలుగు ప్రేక్షక జనానికి విశేషమైన పండుగ సంక్రాంతి. ఈ విరసమైన సంబరాల సంక్రాంతి తెలుగు సంస్కృతిని పెద్ద చెల్లి స్రవంతి. కొత్త అల్లుళ్లతో, తుళ్ళింతపు కేరింతలతో, భోగిమంటల వెచ్చదనాలతో, హరిదాసుల కీర్తనలతో, అలాగే గొబ్బెమ్మల ముగ్గులతో, గ్రామాల్లో క్రొత్త ధాన్యపు రాసులతో, సరికొత్త బట్టలతో, వినోదాలతో, పెద్ద చిన్న అని తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. అటువంటి ఈ సంక్రాంతి మరిన్ని వినూత్నమైన కాంతులతో వచ్చి మీ అందరికీ సుఖ సంతోషాలని, సిరి సంపదల్ని ప్రసాదించాలని ఆ ధనధాన్య లక్ష్మిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదంతా రిపీట్ చేయడం నాకు రాదు, అందుకే మమ్మ అంటే మీద నాకు అప్లై అయిపోతుంది.
అలాగే మొత్తం మా యూనిట్ తరఫున అందరి తరఫున మామ ఓకే బాయ్. Dom tam dom dom na 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 dom ta na 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 dom dom na na dom ta na 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 dom dom ta na na dom da dom da dom 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 tam dom dom na 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 dom ta na na na